సార్ ఇంతకుముందు సినిమాలకి ఈ సినిమాకి ప్రమోషన్ వైజ్గా కానీ మీ బిహేవియర్లో కానీ చాలా సరదాగా ఫన్నీగా సాగింది. అయితే ఎస్పెషల్లీ మీరు అంటే ఇదివరకు వేరే సోషల్ మీడియాకు మనోడు చేసిన ఇలా వీడియో తీసినప్పుడు డైరెక్టర్ చున్నీ తుడుచుకోవడం కళ్ళజోడు పెట్టి తోడటం ఇట్లాంటివన్నీ ఈసారి ఓకే. సో దాని గురించి అది బాగా వైరల్ అవుతున్నాయి కదా, దాని గురించి సార్ ఏంటో సార్ ఇది ఈ సినిమా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నేను ఏం మాట్లాడినా ఏం చేసినా వైరల్ అవుతుంది సార్. ఏదైతేనే బజ్ బాగుండాలి అంతే. నిహారిక గారి ప్రొడక్షన్లో సంతోష్ గారు, సంగీత్ గారు, సారీ 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 సార్ సంతోష్ ఎక్కడ చూస్తా రైట్. నిహారిక గారి ప్రొడక్షన్లో వర్క్ చేయడం వల్ల మీకు పవన్ కళ్యాణ్ గారితో ఫోటో దొరికింది, రామ్ చరణ్ గారితో వీడియో దొరికింది, నెక్స్ట్ చిరంజీవి గారితో లంచ్ ఆర్ డిన్నర్ ఎక్స్పెక్టింగ్ ఎట్లా సార్? కొంచెం గట్టిగా చెప్పండి సార్. చిరంజీవి గారితో డిన్నర్ లంచ్ ఎవరు పిలిస్తే వచ్చారు సార్? సార్ నేనే కదా సార్ పిలిచింది మిమ్మల్ని, మీరు ఎవరి సైడ్ ఉండాలి సార్? నిహారిక గారు ఇక్కడ 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 సరే హాయ్. అది కంగ్రాచులేషన్స్. ఇంత గట్టిగా ప్రమోషన్స్ చేసే ప్రొడ్యూసర్స్ అయితే ఈ మధ్యకాలంలో లేరు. మీరు చాలా కష్టపడుతున్నారు ఒక సినిమాని బతికించుకోవడం కోసం. మీ సినిమాని చూడాలి అనుకుంటే ఏ పాయింట్ మీద వచ్చి మీ సినిమాని చూడాలి మేడం? సినిమా చూడకముందు నేను ఎందుకు చూడాలి అని చెప్పాలంటే, నేను యాజ్ అన్ ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ చూస్తానండి థియేటర్కి వెళ్ళేటప్పుడు. అంటే అది ఏ విధంగా ఎంటర్టైన్ అవుతున్నానని. ఈ మధ్యన అంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ అని అంటున్నారు, కానీ యాక్చువల్గా థియేటర్కి వెళ్ళి చూస్తే ఒక ఫ్యామిలీతో కూర్చుంటే ఐదర్ ఒక సీనో ఒక సాంగో ఏదో ఒకటి కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది. అది నిజంగా ఫ్యామిలీతో కూర్చొని చిన్నపిల్లలు వాళ్ళతో చూసేలాగా లేదు. ఏంటి సినిమా మొత్తం స్టార్ట్ నుంచి ఫినిష్ వరకు. నేను ఫస్ట్ నుంచి ప్రామిస్ చేస్తుంది ఏంటంటే ఫ్యామిలీ మొత్తం వెళ్ళి ఎంటర్టైన్ అయ్యి మంచి సినిమా చూసాను రా అని బయటకు రావాలి. దట్ వాజ్ మై మోటివ్ ఫర్ రాకాస. దట్ ఈస్ వాట్ వీ డిడ్. సంగీత్ సార్, మీరు ప్రొడ్యూసర్స్ని ఇలాగ వైరల్గా ఉండే ప్రొడ్యూసర్స్ని సెలెక్ట్ చేసుకుంటారా? ఆ ప్రొడ్యూసర్స్ మీ దగ్గరికి వస్తారా? ఒక పక్క మ్యాడ్ స్క్వేర్తో నాగవంశీ గారు, ఇప్పుడేమో రాకాసతో నిహారిక గారు. ఏంటి మీరు కావాలని? నెక్స్ట్ ధీరజ్ మనోడు కూడా కొంచెం వైరల్ అయ్యాడు మధ్యలో. ఎస్కేఎన్ గారు ఆయన కూడా. సార్ యాక్చువల్లీ క్వశ్చన్ ఏంటి సార్? నాకు అర్థం కాలేదు. వాళ్ళు ఎందుకు అంత ఫేమస్ అవుతున్నారనా? మీరు వాళ్ళనే చూస్ చేసుకొని సినిమాలు చేస్తున్నారా అని అడుగుతున్నాను నేను. లేదు సార్, అలా కుదిరింది అంతే. ఏదో గ్రహాలు అనుకూలించడం వల్ల జరిగింది, కానీ అలా ఏదో ప్లాన్ చేసుకుంది కాదు సార్. మనసా గారు, ఇప్పుడు మీరు హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్నారని చెప్పి తెలుస్తుంది. అది పింక్ ఎలిఫెంట్లోనే ఇస్తున్నారండి. అది ఏంటి నిహారిక గారు చెప్తారా, మీరు చెప్తారా సమాధానం? అయ్యో అదేం లేదండి. మనస గారు బేసిక్గా అదే ఇప్పుడు దాని కంటిన్యూషన్ క్వశ్చనే. సారీ, నాకు విజువల్ కోఆర్డినేషన్ కొంచెం తక్కువ ఉంది. సారీ. యాక్చువల్లీ అదే కంటిన్యూషన్ క్వశ్చనే. టీం అందరు కలిసి ఎక్టిక్గా ప్రమోషన్ చేశారు, కొన్ని వీడియోస్ బాగా వెళ్ళాయి, అన్నీ వెళ్ళినాయి. బట్ ఒక 2 days నుంచి మాత్రం మొత్తం మీరే ఉన్నారు సోషల్ మీడియా అంతా, ఇన్స్టాగ్రామ్ కానీ ట్విట్టర్ కానీ. లైక్ షామిలీ గారితో కంపారిజన్ ఏదో. ఏంటి ఎంజాయ్ చేస్తున్నారా దీన్ని, లేదంటే కొంచెం మీరు ఇంట్రోవర్ట్గా కనిపిస్తున్నారా, లేదంటే ఫీల్ అవుతున్నారేమన్నా? నేను చాలా ఇంట్రోవర్ట్ అండి. నాకు కొంచెం కెమెరా షై బాగా ఎక్కువ. అందుకే నేను బిహైండ్ ద కెమెరా ప్రొఫెషన్ చూస్ చేసుకుంటా. కెమెరా వెనకాల వేరే ఉంటుంది, కానీ నాకు బట్ 2 days నుంచి కెమెరా మొత్తం మీరే కనిపిస్తున్నారు కదా. అదే ఫార్చునేట్లీ మన తెలుగు యూత్, అదే తెలుగు అబ్బాయిలందరూ ఏంటంటే మంచి వాళ్ళు. బేసిక్గా అమ్మాయిలు ఏదైనా చేస్తే బాగా ఎంకరేజ్ చేస్తారు. అందులో డైరెక్టర్ అనగానే ఎక్కడో చిన్న పాజిటివిటీ వచ్చినట్టుంది. సో అలా ఆల్ ది బెస్ట్ అండి. రమేష్ గారు, ఆవిడ చాలా మోడెస్ట్ చెప్తున్నారు, కానీ ఆవిడ బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. మా ప్రమోషన్ గ్రూప్లో మా గ్రూప్లలో ఆవిడ పెట్టి పాపం చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఆవిడ అఫ్ కోర్స్ ఎవరికి నచ్చదు సార్ ఇంత అటెన్షన్. ఆబ్వియస్లీ అంత కష్టపడి వచ్చారు, ఎక్కడో శ్రీకాకుళం నుంచి ఆంధ్ర యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్గా అయ్యి చెప్పనివ్వండి కొంచెం. ఇప్పుడు డైరెక్టర్గా వచ్చి ప్రమోషన్స్ ఎక్కడ ఆవిడకి కుదరలేదు వర్క్ వల్ల. బట్ ఫైనలీ షీఈస్ గెటింగ్ ఇట్ అండ్ షీఈస్ ఎంజాయింగ్ ఇట్. యూత్, తెలుగు యూత్. రమేష్ గారు, యాక్చువల్ అదే ఈ సినిమాకి సంబంధించి లెక్కలన్నీ ఎక్కువ మీ దగ్గరే ఉంటాయి కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నానండి. అంటే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి బిజినెస్ చాలా బాగా జరిగిందని చెప్తున్నారు అందరూ. లైక్ జీ స్టూడియోస్తో కొలాబరేషన్ కానీ, బిజినెస్ కానీ, ఓటీటీ డీల్స్ కానీ అన్నీ క్లోజ్ అయిపోయినాయి ఫాస్ట్గా. ఇప్పుడు సినారీ ఏంటంటే చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రొడ్యూసర్లు, చాలామంది బయటకు వచ్చి చెప్తున్నారు. సో ఈ సినిమాకి సంబంధించి బిజినెస్ గురించి చెప్పండి. బిజినెస్ అయితే అన్నీ కూడా క్లోజ్ అయిపోయినాయండి. అదే చాలా ఫాస్ట్గా చేశారు కదా. అదే కదండి, ఎందుకంటే సినిమా తీయడం కాదంటే మేము పింక్ ఎలిఫెంట్లో నిహారిక ఫస్ట్ నుంచి అనుకుంటానంటే సినిమా తీయడం ఒకటే కాదు, ఈ రోజుల్లో సినిమా తీయడం అనేది చాలా ఈజీ. సినిమాని
బిజినెస్ చేయడమే చాలా కష్టం. సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళడమే చాలా చాలా కష్టం. ఎందుకంటే ఈ సినిమా మేము ఆల్మోస్ట్ ఇంకా మేము స్టార్ట్ కూడా చేయలేదు. మనకు స్ట్రైక్ స్టార్ట్ అయింది ఆగస్టులో. మేము జస్ట్ 1 or 2 days మాత్రమే షూట్ చేసున్నాము. అప్పటికే నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఆ సినిమా ఏంటో తెలియదు. కనీసం నెట్ఫ్లిక్స్ మాది గ్లిమ్స్ కానీ మేము కనీసం ఆ బేసిక్ ఏది కూడా వాళ్ళకి చూపించలేదు. జస్ట్ మేము ఏదైతే కమిటీ కుర్రాళ్ళకి మేము ప్రమోట్ చేసామో అది చూసి సినిమాని వీళ్ళు జనాల్లోకి బాగా తీసుకెళ్తారు, అట్ ది సేమ్ టైం సినిమాకు మంచి ప్రమోషన్ ఇస్తాను ఒకే ఒక దాంతో నిహారికని చూసి నెట్ఫ్లిక్స్ వాళ్ళు మేము వెరీ బిగినింగ్ డిజిటల్ తీసుకున్నారు.